అందరం కాంక్రీట్ జంగల్లో బతికేస్తున్నామండి. కాసేపు గడపడానికి పచ్చని ప్రదేశాలు ఏమీ లేవు. పార్కులున్నా వెళ్లేది తక్కువైనా చెప్పాలి. అయినా సరే ఎలాగోలా వెళ్లి కాసేపు పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకనంటే చెప్పులు లేకుండా గడ్డి, చిన్నపాటి మొక్కలపై నడవటాన్ని ఎర్తింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా నడవటం వల్ల మనలో సింప్లిసిటీ అలవడుతుంది. ప్రకృతికి మనకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. మనం వాడే సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్ వంటి పరికరాల నుంచి మన శరీరంలోకి ప్రవేశించే పాజిటివ్ అయాన్లు గడ్డిలో చెప్పులు లేకుండా నడవటం వల్ల శరీరం గ్రహించే నెగిటివ్ అయాన్లు కలిసి న్యూట్రల్ అయిపోతాయంట. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను, నొప్పులను తగ్గిస్తుందంట. చెప్పులు లేకుండా వెళ్ళినప్పుడు మట్టి, గడ్డి, మందంతో కూడిన ఎత్తు పల్లాల్లోని సరిగ్గా నడిచేలా మెదడు అలర్ట్ అవుతుందట. ఇది శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు పాదాల్లో స్పర్శ, ప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ అయ్యి శరీరం, మెదడు రిలాక్స్ అవుతాయట. మానసిక ఒత్తిడి తగ్గుతుందట. బాగా నిద్ర కూడా పడుతుంది. రెగ్యులర్గా ఉదయం, సాయంత్రం చెప్పులు లేకుండా గడ్డిపై నడిస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుందట. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.